సాధారణంగా మార్కెట్‌లో 2 రకాల కోడిగుడ్లు అందుబాటులో ఉంటాయి. తెల్లటి షెల్ గుడ్డు, మరొకటి గోధుమ రంగు. కోళ్లు గోధుమ రంగు గుడ్లు ఎందుకు పెడతాయో, వీటిలో ఏ రంగు గుడ్లు మంచివో, ఎక్కువ పోషకాలు ఎందులో ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది అభిప్రాయం ప్రకారం గోధుమ రంగు గుడ్లు మరింత పోషకమైనవని, ఎందుకంటే అవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది అనుకుంటారు. నిజానికి గుడ్డు రంగు కోడి జాతి, జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తెల్ల రెక్కలు ఉన్నటువంటి కోళ్లు గుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు రంగు ఈకలు కలిగినటువంటి కోడిగుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు తెల్ల కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడతాయి. గుడ్డు పెంకు యొక్క గోధుమ రంగు ప్రధానంగా కోడి గర్భాశయంలోని కణగ్రంథుల కారణంగా ఉంటుంది. సాధారణంగా గుడ్లు మాంసోత్పత్తి కోసం పెంచే గోధుమ కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ఈ కోళ్లు పరిమాణంలో పెద్దవి కావడంతో ఎక్కువ మేత అవసరం. దీంతో కోడిగుడ్లు ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ. ఇక పౌల్ట్రీ కోళ్లు సంతానోత్పత్తి కొంత చౌకగా ఉంటుంది. బ్రౌన్ కోళ్ల కంటే వాటికి తక్కువ మేత అవసరం. అందుకే తెల్ల కోడిగుడ్ల ధర గోధుమ కోడిగుడ్ల కంటే కాస్త తక్కువగా ఉంటుంది. గుడ్డు రంగులో వైవిధ్యం కారణంగా పోషకాల వ్యత్యాసం ఉంటుందా అంటే, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రంగులో వైవిధ్యం ఏ గుడ్డుకు ఎక్కువ లేదా తక్కువ పోషకమైనదిగా చేయదు. రెండు రంగులు గుడ్ల ఆహార నాణ్యత దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా రంగు గుడ్లు సురక్షితంగా తినొచ్చు. కోళ్లు ఎలాంటి ఆహారం తింటున్నాయో, ఏ వాతావరణంలో పెరుగుతున్నాయనేదే ముఖ్యం అన్నమాట. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పౌష్టికాహారం కోసం మేతగా ఉండే కోళ్ల గుడ్లలో సహజంగా ఎక్కువ విటమిన్ ఏ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, కొవ్వు ఉంటాయి. మరోవైపు ఫారం కోడి గుడ్లలో ఈ విటమిన్లు, ఖనిజాలు కొంత తక్కువగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్లు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. పౌల్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ కోళ్లు ఎక్కువగా సూర్యరశ్మికి గురవుతాయి. ఎందుకంటే వాటి గుడ్లలో ఎక్కువ విటమిన్ ఏ ఉంటాయి. అందుకే ఫామ్ లో పెంచే కోడిగుడ్ల కంటే పొలం పెంపకం కోడిగుడ్లు ఎక్కువ పోషకమైనవి.